విష్ణుకి, సోనియాకి మధ్య మాటల యుద్ధం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఇక సోనియానే నామినేట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది విష్ణు. మీరు ఇప్పటికి కూడా మీరు ఏం మాట్లాడారో, మీరు ఏం అర్థం చేసుకున్నారో నా గురించి నాకైతే అర్థం కావడం లేదు. మీరు నాకన్నా వయసులో పెద్దవాళ్ళు. మీరు చదువుకున్న వాళ్ళు. కానీ అలాంటి పదాలు ఎలా వాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. బేబక్కని అన్ని సార్లు ఇర్రెస్పాన్సిబుల్ ఫుడ్ విషయంలో అన్న మీరు ఇలాగ నా విషయంలో ఎందుకిలా మాట్లాడుతున్నారు? చిన్న పిల్లలు జోకులు వేసుకునే నన్ను ఒక అంటే 18+ చేసే జోకుల్లాగా మీరు మాట్లాడారు. అసలు నేను ఆ ఉద్దేశంతో కూడా మాట్లాడలేదు. మీకు ఎన్ని సార్లు చెప్పినా కూడా మీరు ఇలాగే మాట్లాడుతున్నారనైతే అంటూ ఉంటే, ఇక సోనియా నీకసలు నాతో మాట్లాడే రైటే లేదు. నీకెప్పటికి నాతో కనీసం 10 సెకండ్లు కూడా మాట్లాడే ఛాన్సే నేనివ్వను అంటుంది. అయితే కలర్ అయితే వేసేస్తుంది. బాగానే ఇస్తుంది కౌంటర్ విష్ణు కూడా సోనియాకి. రంగు వేసేప్పుడు కూడా ఎందుకండి మీ చదువు, జ్ఞానం లేకుండా పక్క వాళ్ళని ఎప్పుడూ ఏరే రకంగా అర్థం చేసుకొని మీకు అనుగుణంగా మార్చుకుంటూ ఉంటారన్నట్టు మాట్లాడుతుంది. అలాగే మణికంఠని కూడా నామినేట్ చేస్తుంది. మీరు నన్ను దారుణంగా మోసం చేశారు. కట్టప్ప పొడిచినట్టు నన్ను పొడిచేశారనే చెప్పాలి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఎందుకు నామినేట్ చేస్తున్నానని, ఆ విషయం మీదే నామినేట్ చేస్తున్నానని ఇక మణికంఠ కూడా ఆ విషయంలో నాదే తప్పు అని విష్ణు నామినేషన్‌ని యాక్సెప్ట్ చేస్తాడు.